కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. జనగణనలో బీసీల కాలం లేకపోవడం, సబ్ కాస్ట్ ను లెక్కించే కాలం లేకపోవడంపై జాగృతి అభ్యంతరాన్ని తెలిపింది. జనగణనలో ఆయా కులాల డిమాండ్లపై సమావేశంలో చర్చించి కేంద్రానికి నివేదిస్తామని కవిత చెప్పారు. పంచాయతీ పెట్టాలి, టైం పాస్ చేయాలి, ఎన్నికలలో కోవాలి, గెలవాలి, మళ్ళీ గద్దెనెక్కాలి. ఇంతకు మించి లాభం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తలేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో ఫస్ట్ ఫేజ్లో దాదాపు 1 సంవత్సరం పాటు హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది. ఇండ్లెన్నునే లెక్క పెడతారు. అంటే ఈ 1 ఇయర్ లోపల మనందరం కలిసి పోరాటం చేస్తే ఆ కాలం ఏదైతే ఉందో ఓబీసీ, ఓసీ, ఈబీసీ ఈ కాలాలన్నీ కూడా యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ 11 నెలల సమయం మనం పోరాటం చేయకుండా టైంపాస్ చేస్తే మళ్ళా 10 ఏళ్లకు సెన్సస్ జరుగుతుంది. ఇప్పట్లో జరగదు. అంటే మళ్ళా 10 సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ లేదు, బీసీలకు సర్టిఫికెట్లు రావు, ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటున్నారో ఆ సర్టిఫికెట్లు కూడా రావు. ఇది ఒక్కరి మీద కుట్ర కాదు, అందరి మీద కుట్ర జరుగుతుంది. కాబట్టి అందరం కలిసి పిడికిలు బిగించి పోరాటం చేస్తే అది మారే అవకాశం ఉంటుంది. కాబట్టే తెలంగాణ జాగృతి మరి అందరికన్నా ముందు ఈ విషయాన్ని గమనించి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.